హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజు పఫ్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ ముడతలు కూడా రాకుండా చాలా నీట్గా ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ కుట్టుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ తీసుకుని 2 పీసులు జాయింట్ చేసుకుని కూర అంచులు తీసుకుంటాం కదా కటింగ్లో, అవి జాయింట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్లు వేసుకోవాలి. 4.5 ఇంచుతో 4 ఇంచెస్ పొడవుతో బ్యాక్ డాట్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ పెట్టుకుని 4 ఇంచెస్ డాట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. పై వైపున ఇలా లైనింగ్ పీస్ పెట్టుకుని 1/4 ఇంచ్ ఖర్చుతో డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు ఒకే ఖర్చు మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు గోటితో ఒకసారి ఇలా నలిపి ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసి లైనింగ్ బ్లౌజ్ మీద పడకుండా లైనింగ్ పైన పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపునకు ఫోల్డింగ్ చేసుకుని పిన్స్ అనేవి పెట్టేసుకోవాలండి. మనం వేరే కుట్టు వేసుకోవడం ఇప్పుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా పిన్స్ సెట్ చేసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ వేసుకోవాలి. నేనైతే గమ్తో జాయింట్ చేసేసాను అనమాట. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే మనం కటింగ్ చేసిన మార్కింగ్స్ కాకుండా నేను వేరే మార్కింగ్స్ అయితే చేసుకుంటాను. ఇలా 2.5 ఇంచ్ పెట్టుకుని ఉక్సులు పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచ్ పెట్టుకుని డాట్ కోసం పావు తక్కువ 3 ఇంచులు తీసుకుని ఇలా 2.5 ఇంచ్ పొడవు పెట్టుకుని ఇలా మెయిన్ డాట్ అయితే వేస్తాను నేను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర డాటు 2.5 ఇంచులు పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచు మందంతో 3.5 ఇంచులు పొడవు డాట్ వేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వేసుకుంటే. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మెయిన్ డాట్కి వచ్చేసి 2.5 ఇంచులు పెడతాను నేను. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ వచ్చేసి 2.5 ఇంచు అంటే 1/2 ఇంచు మందం ఖర్చు పెట్టుకుని 2.5 ఇంచులు వేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకుని ఇప్పుడు క్రాస్ బెల్ట్లు జాయింట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్లకి నాకు కొంచెం జాయింట్ పడింది అనమాట మెయిన్ పీస్కి. అవి జాయింట్ చేస్తున్నాను. ఇవి సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి జాయింట్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా రెండు వైపులకి రెండు పక్కల క్రాస్ బెల్ట్కి నాకు జాయింట్ అయితే పడింది. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుని డాట్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుని డాట్లు వేసిన వైపు నుండి ఇలా 2 లైనింగ్ పీసులు పెట్టుకొని మెయిన్ పీస్ పై వైపున పెట్టుకొని ఇలా కుట్టు అయితే స్టార్ట్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. చివర్లో రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు బయటకు ఓపెన్ చేసుకుని గోటితో ఒకసారి ఇలా అని మళ్ళీ పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా వచ్చిందో లేదో చూసుకుని సైడ్ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు 2.5 ఇంచులు పెట్టుకుని సైడ్ జాయింట్ వైపు 2.5 ఇంచులు పెట్టుకుని ఇప్పుడు లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మెయిన్ పీస్లు లైనింగ్ పీస్లు లోపల వైపునకు ఫోల్డ్ చేసుకుని 2 ఫోల్డింగ్స్ కలిపి చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చాలా నీట్గా వస్తుందండి. క్రాస్ బెల్ట్ చాలా బాగా వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి లోపల వైపు పై వైపున కూడా ఖర్చులు కనిపించకుండా క్రాస్ బెల్ట్ చాలా నీట్గా వస్తుందన్నమాట. రెండో వైపుది కూడా అలాగే కుట్టేసుకోవాలి. పై వైపున బ్లౌజ్ పీస్ పెట్టుకుని అడుగు వైపున లైనింగ్ పీసులు పెట్టుకుని ఇలా 1/2 ఇంచు ఖర్చుతో చివరి వరకు 1/2 ఇంచు ఖర్చుతోనే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బయట వైపునకి
బయట వైపునకు ఓపెన్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పీసులు కట్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుని మనం ఫస్ట్ క్రాస్ బెల్ట్కి ఎలా పెట్టుకున్నామో అలా మార్కింగ్ చేసుకుని 2 ఫోల్డింగ్స్ పై వైపున ఇలా మార్కింగ్స్ పట్టుకుని లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఆ 2 ఫోల్డింగ్స్ని కలుపుతూ కుట్టు స్టార్ట్ చేసుకుని చివరి వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండి. క్రాస్ బెల్ట్ ఖర్చులు కనిపించకుండా కుట్టడం చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకుందాము. 1.5 ఇంచు లైనింగ్ పీస్ తీసుకుని ఉక్సులు పట్టికి జాయింట్ చేసుకోవాలి. డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ 1/2 ఇంచు ఖర్చుతో మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు బయటకు ఓపెన్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకుని లోపల వైపునకు ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. కింద వైపున రఫ్ చేసుకోవాలండి, కుట్టు ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ పీస్ తీసుకుని నేను మెయిన్ పీసు లైనింగ్ పీసు కూడా తీసుకుని ఒక కుట్టు అయితే వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 పీసులు బ్లౌజ్ రైట్ సైడ్ వైపున పెట్టుకుని ఇలా కింద వైపున ఫోల్డింగ్ చేసుకుని 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకుని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకుని లోపల వైపునకు డబల్ ఫోల్డింగ్ చేసుకుని బయట వైపునకు పై వైపున వెనక్కి తిప్పి పై వైపున కుట్టు వేసుకోవాలి. అలా వేయడం వల్ల చాలా నీట్గా వస్తుందండి కాజా పట్టి అనేది. ఇంకొక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని పై వైపున నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాము. షోల్డర్ జాయింట్లు చంక వైపు నుండి నెక్ వైపుకి కుట్టు వేసుకోవాలి. నెక్ వైపున కొంచెం లోపలికి వేసుకుంటే మనకి భుజాలు జారే సమస్య అయితే ఉండదండి. అలా 2 షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్లు చేసుకోవాలి. చంక వైపు నుంచి మొదలు పెట్టుకుని నెక్ వైపునకు కొంచెం లోతుగా వేసుకుంటూ కుట్టు వేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఇప్పుడు నెక్ పీసెస్ కట్ చేసుకోవాలి. క్రాస్గాను మనం నెక్కి క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి. ఇలా 1.5 ఇంచు ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసులు కట్ చేసుకుని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా నెక్ పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి వైపు నుండి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఖర్చు మెయింటైన్ చేస్తూ కుట్టు అయితే వేసుకోవాలి. అలా అయితే నీట్గా ఒకేలాగా వస్తుందండి. మనకి 1/4 ఇంచు ఖర్చు ఉంచుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. మనకి షోల్డర్ జాయింట్లు ఉంటాయి కదా, అవి బ్యాక్ నెక్కి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కుట్టు అంతా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఒకే సైజులో కుట్టామా లేదా చూసుకోవాలి. నాకైతే ఒకే సైజులో ఉన్నాయి. ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు లోపల వైపునకి మనం అతికించిన పీసు లోపల వైపునకు ఫోల్డ్ చేసుకుని ఇలా 1/4 ఇంచు మందం ఉండేలాగా చివరి వరకు కుట్టు అయితే వేసుకోవాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నెక్ పీస్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా ఇప్పుడే కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అంతా అయిన తర్వాత కట్ చేయడం అంటే చాలా కొంచెం కష్టం అవుతుంది. అలా కూడా కట్ చేయొచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది. ఇలా అయితే ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట.
ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుని హ్యాండ్స్కి సైడు ఆమ్ రౌండ్ దగ్గర జాయింట్లు పడతాయి, ఆ జాయింట్లు వేసుకోవాలి. ఇలా 2 పీసెస్కి కూడా 2 వైపులా జాయింట్లు వేసుకోవాలి. పై వైపున మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి, లేదంటే ఊడిపోతాయండి. ఇలా 2 వైపులా కూడా జాయింట్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకుని మెయిన్ పీసు ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకుని లైనింగ్ పీసు మెయిన్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఓపెన్ చేసుకుని లైనింగ్ పై వైపునే కుట్టు పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లోపలికి టర్న్ చేసుకుని 2 కలుపుకొని పై వైపున మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ బయటికి కనిపించదు అన్నమాట. ఇప్పుడు లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్కి అతుకులు పడలేదండి. శారీలో ఉన్న పీసు కొంచెం పెద్దగానే వచ్చింది, అందుకు అతుకులు పడలేదు. ఇప్పుడు నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా అలాగే లైనింగ్ బ్లౌజ్ పీసు కలిపి కుట్టుకుని బయటకు ఓపెన్ చేసుకుని ఇలా లైనింగ్ మీద పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు 2 కలిపి మెయిన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చివరన ఖర్చు ఎదురుకి రాకుండా బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పీస్ మీద పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ చుట్టూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసు కట్ చేసేసుకోవాలి. ఇది నేను పఫ్ హ్యాండ్స్ పెట్టానండి, చిన్న చిన్న. ఇప్పుడు ఈ కటింగ్ అంతా అయిపోయాక ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం కటింగ్లో 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, సమంగా చూసుకుని మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి మార్కింగ్స్ చేసిన దగ్గర. ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుండి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. అటు 1.5 ఇంచు, ఇటు 1.5 ఇంచు. అటు 1.5 ఇంచు మనకి పాదం వైపు మన వైపుకి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు మధ్యలో మిడిల్ టక్ నుండి ఇప్పుడు పాదం వైపునకు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా అటు ఇటు ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకి పఫ్ అనేది చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఇలా మిడిల్ టక్ దగ్గర నుంచి సగం అటు సగం ఇటు ఎదురు బదురు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా అలాగే పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి. ఫస్ట్ వచ్చి మన వైపు పెట్టుకోవాలి, తర్వాత మెయిన్ మధ్యలో టక్ ఇస్తాం కదా భుజం దగ్గర, అక్కడ నుండి మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి. ఇప్పుడు బ్లౌజ్కి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొలుచుకోవాలి. మనకి లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండ్ ఖర్చులు వచ్చేసి 2 ఇంచెస్, అంటే 10 ఇంచెస్ అనమాట. మనకి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ ఖర్చుకి 10 ఇంచెస్ రావాలి మొత్తం. మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ వస్తే ఇంకో ఫ్రిల్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కలుపుకొని మనం ఫ్రంట్ పార్ట్ వైపు లోత్ అనేది తీసుకోవాలి. 3/4 ఇంచు లోతు తీసుకొని అవి కుట్లు విడిపోకుండా బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు విడిపోకుండా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి కుట్టు వేసేసుకుని ఆపోజిట్లో పెట్టుకుని మనం కట్ చేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకుని బ్లౌజ్ పీస్కి మనం జాయింట్ చేసుకోవాలి. భుజం కుట్టు దగ్గర నుండి స్టార్ట్ చేసుకుని సగం అటు సగం ఇటు కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి మనకి. ఇప్పుడు అటువైపునికి తిప్పుకొని మళ్ళీ అటు కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఎక్స్ట్రాలు ఏమైనా వస్తే సైడ్లు ఆమ్ రౌండ్ దగ్గర కట్ చేసుకుని ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ల దగ్గర ఆమ్ రౌండ్ల దగ్గర ఖర్చులు కలిసాయో లేదో చూసుకుని ఇప్పుడు ఖర్చులకి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ముందు హ్యాండ్ అతికేటప్పుడు చూసుకోవాలండి, సైడ్ జాయింట్లు రెండు సమంగా ఉన్నాయో లేదో చూసుకొని చిన్న పీస్ ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుని కుట్టు అయితే వేసేసుకోవాలి చివరి వరకు. ఇప్పుడు అటువైపు నాకు తిప్పుకొని అటువైపును కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్లు ఖర్చులు ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చులు రెండు కలిసాయో లేదో, క్రాస్ బెల్ట్ నడుం బెల్ట్ ఒకే సమానంగా వచ్చాయో లేదో చూసుకోవాలండి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఎక్స్ట్రా పీస్లు ఉంటే కట్ చేసుకుని చూడండి ఇలా ఆమ్ రౌండ్ హ్యాండ్స్ పొడవు నడుం పొడవు కొలుచుకుని రెండు సమంగా వచ్చాయో లేదో చూసుకుని తర్వాత ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒకవేళ అక్కడ సమంగా రాకపోతే కుట్టు లోపలికి వేసుకుని సరి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఖర్చులకు కూడా కుట్టు అయితే ఎక్స్ట్రా వేస్తున్నాను. ఓవర్లాక్ చేసుకునే వాళ్ళకైతే కుట్టు ఎక్స్ట్రా అవసరం లేదు. ఇప్పుడు సైడ్ జాయింట్లు కుట్లు వేసుకుందాము. ముందు హ్యాండ్ పీస్ తీసుకుని లూజ్ కొలుచుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, లాక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే హ్యాండ్కి కూడా అలాగే లాక్ చేసుకుని ఇప్పుడు క్రాస్ బెల్ట్లు నడుం బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్స్ చేసుకుని ఆ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం కుట్టు అయితే కింద నుంచి స్టిచ్ చేసుకోవాలండి. నేను కింద నుంచి స్టిచ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఆ మార్కింగ్స్ రెండు కలుపుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చినా సరే మనం పెట్టుకున్న మార్కింగ్స్ కలుపుకొని మనకి సూది దగ్గర అంటే మిషన్ దగ్గర నుండి ఎంత ఉందో చూసుకుని ఆ విధంగా మార్కింగ్ చేసుకుని మనం కుట్టు అయితే పొడవుని వేసేసుకోవాలి. చూడండి ప్లస్ కుర్తి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మీ నెక్స్ట్ వేరే రెండో హ్యాండ్కి కూడా అలాగే వేసుకోవాలి. నడుం దగ్గర మార్కింగ్ క్రాస్ బెల్ట్ మార్కింగ్ కలుపుకొని మనం పాదం దగ్గర నుంచి చివరికి ఖర్చు ఎంత కొలుతుందో చూసుకుని మీకు అర్థం అయిందే అనుకుంటున్నాను నేను. ఎంత ఖర్చు మనకి ఎంత ఉందో చూసుకుని పొడవున అంతే ఖర్చు పెట్టుకుని కుట్టు అయితే వేసుకోవాలి. మనం కటింగ్లో మార్కింగ్స్ వేసుకున్నట్టుగా వేస్తే కరెక్ట్గా రాదండి. ఇలా మనం కుట్టేటప్పుడు మార్కింగ్ చేసుకుని కుట్టుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకి ఇంకా ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకుని చివరి వైపును కూడా ఖర్చు దగ్గర కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, బ్లౌజు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా నేను సైడ్ కుట్లు అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చాలా నీట్గా వస్తుందండి. మనకి ఆమ్ రౌండ్ దగ్గర జాయింట్లు చాలా బాగా నీట్గా వస్తాయి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవడమే. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కనుక స్టిచ్ చేసామంటే చాలా నీట్గా వస్తుందండి. మనం బ్లౌజులు ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే మనకి కుట్లు కూడా నీట్గా వచ్చేస్తాయి. చూడండి పఫ్ హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.